రైట్. ఎన్హెచ్ఎంకి సంబంధించి గత 3 నెలలుగా మాకు వేతనాలు ఇవ్వడం లేదంటూ ఒక పెద్ద ఎత్తున ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కమిషనర్ గారిని కూడా కలవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ ఒక పక్క పోలీసులు వాళ్ళని అడ్డుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూసుకోవచ్చు విజువల్స్కు సంబంధించి పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎవరిని కూడా అటు పోనిచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. దానికి సంబంధించి వీళ్ళు ఖచ్చితంగా మాకు కమిషనర్ గారు కలవాలి, మమ్మల్ని లోపలికి పంపించాలి, లేదంటే కమిషనర్నే బయటికి పంపించాలి అని చెప్పి వీళ్ళు న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అంటే వీళ్ళు డిమాండ్స్ ఏంటంటే ప్రధానంగా వీళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, దాంతోపాటు వీళ్ళకు హెల్త్ కార్డ్స్ కూడా ఎవరికి లేవు, ఎవరిని రెగ్యులరైజ్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు వస్తే మేము రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చినాడు. ఈరోజు ఎవరిని కూడా రెగ్యులర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏంటి అసలు పరిస్థితి అని చెప్తే ఏందమ్మా, ఎక్కడి నుంచి వచ్చింది అసలు? హన్మకొండ నుంచి వచ్చినాం సార్. మేము 3 months నుంచి శాలరీ లేక ఇంట్లో అసలు ఏం చేయాలన్నా, పిల్లలకి ఫీజు కట్టాలన్నా ఫీజుకి లేదు, ఇంట్లో తినాలన్న తిండికి చక్కగా లేదు. ఆ జీతాలు వస్తేనే పూటలు గడిచే పని అయిపోయింది సార్ మాకు. ఎన్హెచ్ఎం చేయబట్టి ఇప్పుడు 7-8 years అవుతుంది. అప్పటి నుంచి ఇదే ఇబ్బందులో ఉన్నాం సార్. ఏమంటున్నారు మరి లోపలికి? అసలు ఏం అనట్లేరు సార్. రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అట్లనే అనుకుంటా ఉన్నారు సార్. కానీ ఇప్పుడు 3 months అవుతుంది సార్. 3 months నుంచి శాలరీస్ లేవు, 7 months ఏరియర్స్ లేవు, అసలు ఏది లేవు సార్ కరెక్ట్గా. ఇది పరిస్థితి. అంటే గత 7 months నుంచి ఏరియల్స్ లేవు అనేది కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటు 3 నెలల నుంచి ఎలాంటి జీతాలు లేవని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది ఉన్నారు అసలు ఎన్హెచ్ఎం డిపార్ట్మెంట్? ఆల్ క్యాడర్స్, ఎన్హెచ్ఎం ఆల్ క్యాడర్స్ ఉన్నామండి. మేము హన్మకొండ నుంచి వచ్చినాము. ఇంతకుముందు కూడా మాకు ఇట్లనే వేతనాల విషయంలో మాకు ఇలాగనే జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి జరుగుతుంది. అంటే అప్పుడు అట్లా చేసినాం, అప్పుడు అట్లా చేయడం వల్ల మేము చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం. సరే 1 నెల కాకుండా 2వ నెల కన్నా వేస్తారేమో అని అనుకున్నాము. 1 నెల అయిపోయింది, 2వ నెల అయిపోయింది, 3వ నెల కూడా వస్తుంది. ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి వేతనాలు లేవు. ఏమంటున్నారు ప్రధానంగా? మీరు అడుగుతుంటే అధికారులను అడుగుతారు కదా జీతాలు పడట్లేవని, వాళ్ళు ఏమంటున్నారు టైం పడుతుంది, ప్రతిదీ పొడిగించుకుంటూ వెళ్ళడమే. మేము అడిగిన ప్రతిసారి టైం పడుతుంది. ఆ టైం ఎందుకు, దేనికి పడుతుంది టైం అని, అసలు ఎక్కడ ఏ జాప్యం జరుగుతుంది అది మాకు వెలుగులోకి రావాలి కదా, మాకు చెప్పాలి. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఇట్లా ఉంటే మేము దాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు పని అయితే చేసుకుంటూ పోతూనే ఉన్నాం. సరే శాలరీస్ రాలేదని మేము పని బంద్ చేయట్లేదు, ఆడ చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాం కదా. మరి అలాంటప్పుడు కూడా మళ్ళీ చేసుకుంటూ పోతున్నా కూడా మేమేంటో అనేది తెలుస్తలేదా? గవర్నమెంట్కి తెలియాలి కదా. మరి అది కూడా అట్లా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా 1 నెల, 2వ నెల, 3వ నెల దాటిపోతుంటే మా పరిస్థితి ఎలా అండి? ఇప్పుడు మేము మాత్రం మాకు అరకొర జీతాలు కదా, మాకేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము కాదు. ఆ గవర్నమెంట్ చేస్తానని చెప్పిండ్రు పూర్వం ఉన్న గవర్నమెంట్, అది కూడా అట్లనే పెండింగ్లో పడిపోయింది. సరే మరి జీతాలు కరెక్ట్గా సక్రమంగా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. ఇలా 3 నెలలు 4 నెలలు ఇలా దాటేసుకుంటూ పోతున్నారు. మేమందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎందరం అంతా ఉన్న వాళ్ళమైతే వివరం కాదు. మరి ఇప్పుడు మేము పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి, మాకు నిత్యావసరాలు ఇవన్నీ ఎలా జరగాలి సార్? మాకు ఎక్కడి నుంచి వస్తాయి? మాకు ఈ ఇన్ టైంలో శాలరీస్ వస్తేనే కదా మేము కూడా బ్రతికేది. అయినా కూడా ఈ 3 నెలల నుంచి శాలరీస్ లేకున్నా కూడా మేము వస్తున్నాము, డ్యూటీలు చేస్తున్నాము, పోతున్నాము. గవర్నమెంట్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయారు? హెల్త్ మినిస్టర్ని కలవడానికి ఏమైనా ప్రయత్నం చేశారు? ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. కానీ మాకు ఎలాంటి స్పందన ఇప్పటి వరకు రావడం లేదు. అదే ఎందుకు అనే మేము ప్రశ్నిస్తున్నాం. దేనికి? ఇప్పుడు ఈ 3 నెలల నుంచి మేము అడుగుతున్నాం కదా, ఏ ఒక్కరు కూడా రావట్లేదు, మాకు ఎలాంటి స్పందన మాకు తెలియట్లేదు. అదే ఏంటిది మాది కారణం? ఈ జాప్యం అనేది ఎక్కడ జరుగుతుంది అసలు ఇవి మాకు తెలియాలి. రేవంత్ రెడ్డి గారు కోటీశ్వరం చేస్తా మహిళలను అని చెప్తా ఉన్నాడు. ఇందులో ఎక్కువగా మహిళా క్యాడరే కనిపిస్తా ఉన్నది. మరి ఏం జరుగుతా ఉంది అసలు? మహిళలు కనబడట్లేదు, జస్ట్ మీడియా కోసమే, అదంతా చెప్పడం కోసమే. ఇప్పుడు ఏ ఒక్క మహిళ కూడా కనబడట్లేదు. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నాం కదా, ఏ ఒక్కరు కూడా అక్కడ వాళ్ళ దృష్టికి కనబడదు. జస్ట్ మీడియా కోసమే ఫోకస్ అది, అంతే. ఇక ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాదుడైతే ఎవరు లేరు. ఇప్పుడు మేము వచ్చి ఇంతసేపు కూర్చొని ఇన్ని స్లోగన్స్ ఇచ్చి ఇంత అరిచినా కూడా ఏ ఒక్కరు కూడా స్పందన అనేది లేదు. అదే ఎందుకు ఏం చెప్తున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పి మీరు ఏమైనా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు? వాళ్ళు అసలు మమ్మల్ని ఏం మాట్లాడిస్తున్నారు? వాళ్ళు అడ్డుకోవడమే అవుతుంది. వాళ్ళకి మమ్మల్ని మాట్లాడే ఛాన్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తున్నారు మాకు? వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? మీరు అడగడానికి లేదా స్వేచ్ఛ? ఎందుకు లేదు? మేము చేసి ఇప్పుడు మావే కదండి, మేము అడిగేది మా శాలరీస్ గురించి అడుగుతాం. వాళ్ళు ఇంట్లో నుంచి తీసుకొచ్చి మాకు ఇవ్వమనడం లేదు కదా. మేము చేసినాము, మా శ్రమ దోపిడి చేసి వెట్టి చాకరి మాతో చేయించుకొని మాకు వచ్చే జీతాలు మాకు ఇవ్వకపోవడానికి ఏంటి కారణం? అది మాకు చెప్పాలి కదా. పోవద్దు, మేము పోవద్దు, మాట్లాడొద్దు. ఎందుకు? అది ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఒకటండి, ఇప్పుడు వాళ్ళు ఎట్లా సేవ చేస్తున్నారు, మేము కూడా అట్లనే సేవ చేస్తున్నాం. ఇంకా వాళ్ళకంటే మా మెడికల్ డిపార్ట్మెంట్ ఎక్కువ, నేను ఇది గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఎంత చేస్తున్నారో వాళ్ళకంటే ఎక్కువ. ఎందుకంటే ఏ ఒక్కరికి
కరోనా టైంలో మా స్టాఫ్ నర్సులే కానీ మెడికల్ డిపార్ట్మెంట్ లేనిది నడిచిందా? నడవలేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా మెడికల్ డిపార్ట్మెంట్ చాలా 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 మనుషులు పుట్టినని ఉన్నన్ని రోజులు చచ్చే వరకు మెడికల్ డిపార్ట్మెంట్ చాలా అవసరం. కాబట్టి మరి మమ్మల్ని ఎందుకు మా కడుపు మీద కొట్టడం ఎందుకు? అదే కదా, మాకు ఇచ్చే జీతాలు మాకు ఇస్తే మేము ఇదంతా చెయ్యం. అంతే కదా, మాకైతే ఇప్పుడు వచ్చి ఎండలో కూర్చొని దూరం నుంచి వచ్చి ఇక్కడ ఒర్రాల్సిన పని మాకు లేదండి. మా శాలరీస్ మాకు ఇస్తే మేము ఎందుకు వస్తాం ఇంత దూరం? ఇంత కమిషనర్ గారు గతంలో కలిసిరా? అసలు మేము ఇంకా వెళ్ళలేదు, లోపలికి వెళ్ళనిస్తలేరు, మమ్మల్ని అడ్డుకున్నారు, గేట్ పెట్టేసిండ్రు, రావద్దనే చెప్తున్నారు. ఈ పోలీస్ శాఖ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం లేదు, మమ్మల్ని రానివ్వడం లేదు, మా బాధను మమ్మల్ని చెప్పుకొనివ్వడం లేదు. ఇంతసేపు ఇక్కడ కూర్చోబెడతారు, మేము కూడా చూస్తాము, ఎవరికి చెప్పే సమాధానం వాళ్ళకి చెప్తాం. ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఏం చెప్తావు? మాకు ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉన్నాం కదా అండి, ఇప్పుడు మాకు పెండింగ్ లో ఉన్న వేతనాలు ఫస్ట్ మాకు వెంటనే చెల్లించాలి. ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఫస్ట్ మాకు చెల్లించాలి. చెల్లించిన తర్వాత మాకు ఉద్యోగ భద్రత ఉండాలి. అప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అవన్నీ రద్దు చేస్తామని చెప్పిండ్రు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఇవన్నీ మాకు ఉండాలి, రెగ్యులరైజ్ చేస్తానని అప్పుడు చెప్పిండ్రు. ఇప్పుడు కూడా అన్నారు. గతంలో కూడా మీరు రెగ్యులరైజేషన్ కోసం ధర్నాలు చేసిండ్రు, మరి అప్పుడు కూడా చెప్పారు కదా మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి. అప్పుడు రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పిండ్రు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు మద్దతు పలికిండ్రు. అప్పుడు మాకు మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు రావడం లేదు. అప్పుడున్న మాట ఇప్పుడు ఏది కూడా లేదు. రేవంత్ రెడ్డి దగ్గరికి ఆ దృష్టికి పోలేదు అనుకుంటున్నారా మీరు? ఎందుకు పోదండి? పోతుంది, ఖచ్చితంగా పోతుంది. అప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అదే కదా, అప్పుడు మాట ఇచ్చిండ్రు కానీ ఇప్పుడైతే ఎవరు రావడం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చేస్తూనే ఉన్నాం. ప్రజాపాలన అంటుండు, ఇక్కడనేమో మేము కనీసం కమిషనర్ గారిని కలవడానికి కూడా అవకాశం లేకుండా కనిపిస్తుంది. అవునండి, మేము ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఇంతసేపు అవుతుంది కదా, మమ్మల్ని బయటికి రానిస్తలేరు, పోనివ్వట్లేదు, మా బాధ మమ్మల్ని చెప్పుకొని ఇవ్వడం లేదు. చూస్తాం మేము కూడా, ఇది ఇట్లనే సాగుతుంది. ఇంకా జీతాలు పడకపోతే ఇంతకంటే పెద్ద ఎత్తున చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చినాం? డాక్టర్ పాల్దాస్ హాస్పిటల్, రాణిగంజ్ మాది. ఎట్లా ఉంది అసలు పరిస్థితి? అసలు ఏంది 3 నెలల నుంచి రావట్లేదు? రావట్లేదండి, 3 నెలల నుంచి రావట్లేదు. అంత ముందుకు ఈ ప్రభుత్వం స్టార్టింగ్ అప్పుడు కూడా 2 months 3 months డిసెంబర్లో కూడా ఎలక్షన్ అప్పుడు కూడా ఇట్లనే ఇబ్బంది పెట్టారు శాలరీస్. మాకు ఇక్కడ రూమ్ రెంట్లు, స్కూల్ ఫీజులు అంటూ చాలా ఉన్నాయి సార్. వాళ్ళు చెప్పిన పనుల్లో చేస్తున్నాం. ప్రతి ఒక్క వర్క్ ఆన్లైన్. యాక్చువల్గా ఇంత ముందుకైతే ఆఫ్లైన్ ఉండే, ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆన్లైన్ చెప్తున్నారు. ఆ ఆన్లైన్ వర్క్ కూడా చేస్తున్నాము. అయినా కూడా మా మీద ఇంత కూడా కనికరం లేకుండా ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము జీతాలు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇంకా 3 months అవుతుంది, ఇంకా ఇవ్వలేదు జీతాలు. కానీ పని మాత్రం పక్కా చేయించుకుంటున్నారు. ఇక మరి పని చేయాలా మేము? అసలు రెగ్యులర్ వాళ్ళకు జీతాలు వెంటనే ఇస్తున్నారు, ఆశాలకు వెంటనే ఇస్తున్నారు, అందరికీ ప్రతి ఒక్క స్టాఫ్కి ఇస్తున్నారు. కానీ ఎన్ని వచ్చాం స్టాఫ్కే ఇవ్వట్లేదు. అసలు ఏంటి వాళ్ళకి ప్రాబ్లం ఏంది? మేము వర్క్ చేయట్లేదు అంటే అది కాదు, మరి వర్క్ నడుస్తున్నా కూడా వాళ్ళు ఎందుకు జీతాలు ఆపుతున్నారో అర్థం అవ్వట్లేదు. ఎన్నిసార్లు వాళ్ళ దృష్టికి పోయిర్రో జీతాలు రావట్లేదు అని చెప్పి? చాలా సార్, ప్రతి మంత్ వెళ్తూనే ఉన్నాము. ఇంత ముందు కూడా 2 months ఏం చెప్తున్నారు అధికారులు? వేస్తామమ్మా, ఇంత ముందుకేమో బడ్జెట్ లేదన్నారు, ఇప్పుడేమో కొంతమంది ఫేక్ వాళ్ళు ఉన్నారు, అదన్నారు, ఇది ఉన్నారు అని చెప్పేసి ఆధార్లు మావి అన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. అది ఆన్లైన్ చేస్తున్నాం, అది కాగానే ఇస్తామని చెప్పేసి అన్నారు మొన్నటి వరకు. ఇప్పుడు ఏమీ లేదు, ఆన్లైన్ అందరిది అయిపోయింది. అయినా కూడా మాకు ఇంకా జీతాలు ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి గారు మీది రెగ్యులరైజేషన్ కోసం ధర్నాలు రాస్తారోకోలు చేసినప్పుడు మీ తరఫున వచ్చి మీకు మద్దతు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎందుకు కనీసం మీ సమస్యను పరిష్కరించుకునే పరిస్థితి లేదు? ఏమో సార్, అదే దానికోసమే కదా ఇప్పుడు మా ప్రయత్నం అంతా. హెల్త్ మినిస్టర్ని కలిసిరా ఎప్పుడన్నా? చాలా సార్లు కలిసాం సార్. ఏం చెప్పారు? ఇక అది పెద్దవాళ్ళు, మాకంటే పెద్దవాళ్ళు కలిసారు, మేము వెనకాల ఉంటాం కదా సార్, మాకు అంత ఐడియా లేదు. కనిపించలేదు. కనిపిస్తే ఇప్పటి వరకు వచ్చేది కదా సార్, కనిపించట్లేదు. అవకాశం అయితే లేదు. కానీ ఈసారి మాత్రం కన్ఫర్మ్ గా సంబంధించి 95-90% మొత్తం లేడీసే కనిపిస్తూ ఉన్నారు. ఒక పక్క మహిళల అభివృద్ధి నా లక్ష్యం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు, కోటీశ్వరాలని చేస్తుంటాడు. మరి ఎందుకు ఈ సమస్యను తీసుకోలేదు? ఏమో సార్, ఇక అది తెలవాలి. మరి దానికోసమనే మేము ఇప్పుడు వచ్చినాము, ఏదో ఒకటి తెలుసుకొని వెళ్తాము.